సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనమైతే ఐక్యూ మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. IQ15 మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. పూర్తి స్పెసిఫికేషన్స్ ఏంటి, దాని గురించి పూర్తిగా వివరాలు అయితే చెప్తాను. చివరి వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూసిన వెంటనే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, IQ15 ఫ్లాగ్షిప్ ఇది. సో కేటగిరీ వచ్చేసి మనకైతే ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ ఇది. సో లాంచ్ వచ్చేసి అఫీషియలీ లాంచ్డ్ ఇన్ ఇండియా ఇన్ లేట్ 2025లో. ఇది అయితే చాలా బాగా అయితే పాపులర్ అయిన మొబైల్ ఇది. సో ఐక్యూ అనగానే మనకి కెమెరా గురించి గుర్తొస్తుంది అండ్ అలాగే గేమింగ్ గుర్తొస్తుంది. సో అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సేల్స్ కూడా జరిగాయి. చాలా హిట్ అయింది ఈ మొబైల్. సో మనకు బేసిక్ ప్రైస్ వచ్చేసి ఇది అప్రాక్స్ 72,000 అయితే ఉంది ఫర్ 12 GB ర్యామ్ ప్లస్ 256 GB. సో హయ్యర్ వేరియంట్ వచ్చేసి మనకైతే 80,000 ఫర్ 16 GB ప్లస్ 512 GB. సో లాంచ్ ఆఫర్స్ వచ్చేసి మనకైతే బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ 7,000 వరకు అయితే రెడ్యూస్ ఎఫెక్టివ్ ప్రైస్ అయితే ఉంది. సో మనకు చీపెస్ట్ వచ్చేసి చిప్ సెట్ వచ్చేసి మనకైతే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5తో అయితే ఈ ప్రాసెసర్ అయితే రాబోతుంది. సో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ మోడ్ వచ్చేసి అడ్వాన్స్డ్ 3mm ప్రాసెస్ అయితే ఉంటుంది ఇందులో. సో మనకు జీపీయూ వచ్చేసి ఆండ్రినో జీపీయూ ఫర్ గేమింగ్ అండ్ గ్రాఫింగ్. సో ఇది యూస్ చేశారు అంటే గేమింగ్కి అయితే యూస్ చేస్తారు, గ్రాఫిక్స్కి. సో చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది గేమింగ్ ఆడేటప్పుడు. సో అడిషనల్ చిప్ వచ్చేసి మనకైతే Q3 సూపర్ కంప్యూటింగ్ చిప్ ఫర్ ఎన్హాన్స్డ్ ఏఐ అండ్ పర్ఫార్మెన్స్. ఇది వచ్చేసి మనకైతే ఏఐ బాగా పర్ఫార్మెన్స్ చేయడానికి అండ్ అలాగే మనం ఏం చెప్పినా కూడా వెంటనే గ్రాప్ చేసుకొని అదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అండ్ అలాగే మంచి పర్ఫార్మెన్స్ కోసం అయితే ఇదైతే వాడతారు. సో మనకు ర్యామ్ ఆప్షన్స్ వచ్చేసి 12 GB ఫర్ 16 GB LPDDR5X ర్యామ్ అయితే ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసి మనకి 256 GB ఆర్ 512 GB UFS 4.1 హై స్పీడ్ స్టోరేజ్ ఇది. సో మనకి డిస్ప్లే స్క్రీన్ టైప్ వచ్చేసి మనకి 2K M14 లీడ్ QLED ప్యానెల్తో అయితే రాబోతుంది. సో 6.85 ఇంచెస్ సైజ్ అయితే ఉంటుంది. రెజల్యూషన్ వచ్చేసి మనకైతే 1440 ఇంటూ 3168 2K అయితే ఉంటుంది. రీఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి 144 హజార్డ్స్ అడాప్టివ్ రీఫ్రెష్ అయితే ఉంటుంది. సో బ్రైట్నెస్ వచ్చేసి మనకైతే 2600 నిట్స్, ఎక్సలెంట్ అవుట్డోర్ విజిబిలిటీ, ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో హెచ్డిఆర్ వచ్చేసి మనకి డాల్బీ విజన్ హెచ్డిఆర్ సపోర్ట్ అయితే ఇందులో అయితే ఉంది. సో 50MP మనకు సోనీ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 50MP పెరిస్కోపిక్ టెలిఫోటో ఆప్టికల్ జూమ్ ఎన్హాన్స్డ్ డీటెయిల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 50MP అల్ట్రా వైడ్ లెన్స్ ఫర్ వైడ్ షూట్స్. సబ్స్క్రైబ్.